మురళీ నాయక్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మా మహబూబాద్ జిల్లాలో ఇక్కడ ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. మా మహబూబాద్ జిల్లాలో అత్యధికంగా పామ్ ఆయిల్ గ్రోవర్స్ ఉన్నారు అధ్యక్ష. చాలా ఎక్కువ విస్తీర్ణంలో పంట మార్పిడి కావాలని చెప్పేసి మేము కూడా క్యాంపులు పెట్టి మండల వారికి క్యాంపులు పెట్టి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటూ పోతా ఉంటే పామ్ ఆయిల్ గ్రోవర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. అందుకనే ఒక కలెక్టింగ్ పాయింట్ కావాలి అని చెప్పేసి మేము గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి తొర్రూరు మండలంలో మనకు ఒక పామ్ ఆయిల్ ఇండస్ట్రీని కూడా శాంక్షన్ అయింది, కానీ ఇప్పటివరకు పనులు స్టార్ట్ కాలేదు. ఎక్కడైతే మేము పామ్ ఆయిల్ కలెక్టింగ్ పాయింట్ అనుకున్నాం అక్కడ దాదాపు 1 ఎకరం కూడా ల్యాండ్ అలొకేట్ చేయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి మేము ఒక నివేదిక ఇచ్చాము. మాకున్నటువంటి గతంలో ఉన్నటువంటి మా కలెక్టర్ గారు ఈ పామ్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది, ఇది మీరు కనీసం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్న పెట్టుకొని మీరు ఈ ల్యాండ్ను కొనాలి అని చెప్పేసి ఆ ల్యాండ్ను రిజెక్ట్ చేయడంతో పామ్ ఆయిల్ రైతులు ఆ కంకులన్నీ రోడ్డు మీద పోస్తా ఉన్నారు అధ్యక్ష. నేషనల్ హైవే 365 రోడ్డు కూడా డ్యామేజ్ అవుతా ఉంది. అందుకే నేను గౌరవ మన రెవెన్యూ శాఖ మంత్రుల వారి నుంచి మన ప్రభుత్వానికి కోరుతా ఉన్నా, కనీసం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్న పే చేసి 1 ఎకరం ల్యాండ్ ని కలెక్టింగ్ పాయింట్ గా అలొకేట్ చేసి అదే విధంగా ఆ 1 ఎకర్ కలెక్టింగ్ పాయింట్ ని మన సిసిఎసి డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటూ పక్కనే ఒక వేయింగ్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. అదే విధంగా ఇప్పుడు రాష్ట్రంలో మనకు ఆశా వర్కర్ల అధ్యక్ష దాదాపు ఆశా వర్కర్లు ఇటు ప్రజలకు అదే విధంగా వైద్య శాఖకు భారతులుగా పనిచేస్తున్నటువంటి వారు ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా వారు చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తా ఉన్నారు. వారికి వేతనం చాలా తక్కువ ఉందని చెప్పేసి అనేక వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారు నెలకు 18,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనం ప్రభుత్వం ద్వారా వారికి ఎంత వీలైతే అంత వేతనం పెంచివ్వాల్సిందిగా వారు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అదే విధంగా వారు కూడా మనకు ఒకటి మినిమం 50,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఎవరైనా సరిపోతే ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మహబూబాద్ శాసనసభ్యులు మురళీ గారు చెప్పిన విషయం పామ్ ఆయిల్ సమస్య కానివ్వండి, కలెక్టింగ్ పాయింట్ కానివ్వండి, ఆశా వర్క్ సమస్య సంబంధించిన డిపార్ట్మెంట్ తెలియజేస్తాం అధ్యక్ష.